శ్రీమాత్రే నమః. ఎక్కడ లక్ష్మీదేవి ఉండదు, ఎవరిపై లక్ష్మీ అనుగ్రహం ఉండదు అనేది శ్రీమన్నారాయణుడు చెప్తున్నారు. విష్ణు భక్తుడు ఎవరి మీదైనా అలిగితే వాళ్ళ గృహాలలో లక్ష్మీదేవి ఉండదు, స్వామివారు ఉండరన్నమాట. లక్ష్మీదేవితో సహా బయటికి వచ్చేస్తారట. దీనికి తిరుగులేదు అని చెప్పి శ్రీమన్నారాయణుడే చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి దూర్వాస మహర్షిని అవమానిస్తారనమాట ఇంద్రుడు. అప్పుడు దూర్వాస మహర్షి ఇంద్రుడికి శాపం ఇస్తారు. అలా శాపం ఇచ్చిన కారణంగానే రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు, సర్వ సంపదల్ని పోగొట్టుకుంటాడు ఇంద్రుడు. అందుకే విష్ణు భక్తులు ఎవరి మీద అలగకుండా చూసుకోవాలన్నమాట. అంటే విష్ణువుని పూజించే వాళ్ళందరూ విష్ణు భక్తులే అవుతారా అని అనుమానం వస్తుంది. ఇక్కడ విష్ణు భక్తులు అంటే అర్థం ఏంటి అంటే ధర్మాన్ని తప్పకుండా ఉండేవాళ్ళు, సత్యాన్ని మాట్లాడుతుండేవాళ్ళు, ఆచారాల్ని పాటిస్తూ సంపూర్ణ శరణాగతితో ఎవరైతే విష్ణు పాదాలు పట్టుకుంటారో వాళ్ళనమాట విష్ణు భక్తులు అంటే. ఎవరింట్లో అయితే శంఖధ్వని ఉండదో, తులసి శివారాధన, బ్రాహ్మణ దేవతార్చన ఉండదో అక్కడ కూడా లక్ష్మీదేవి క్షణకాలం కూడా ఉండదట. అంటే ఏంటి? నిత్య దీపారాధన చేయమంటున్నారు, నిత్య పూజ చేయమంటున్నారు, తులసి ఆరాధన చేయమంటున్నారు, శివారాధన చేయమని చెప్పి చెప్తున్నారు. అలాగే విష్ణు భక్తులను నిందించినా, విష్ణువుని నిందించిన లక్ష్మీదేవికి వెంటనే కోపం వచ్చేస్తుందట. అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. అలాగే ఏకాదశి తిథి రోజున కానీ, విష్ణుమూర్తి జన్మతిథి రోజు కానీ ఉపవాసం ఉండకుండా హాయిగా భోజనం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళింట్లో కూడా లక్ష్మీదేవి ఉండదట. అలాగే దేవుడి పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు కొంతమంది. అలా వ్యాపారం చేస్తున్న వాళ్ళ ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. అతిథిని సత్కరించిన వాళ్ళ ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందట. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం భోజనం పెట్టకుండా, వాళ్ళని చక్కగా సత్కరించకుండా, వాళ్ళని అవమానించి పంపించేసామని అనుకోండి, వాళ్ళతో పాటు లక్ష్మీదేవి కూడా వెనకాలే వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళ గుమ్మం కూడా అసలు లక్ష్మీదేవి తొక్కదు. అలాగే ఎవరిల్లైతే శుభ్రంగా ఉండదో, ఎవరిల్లైతే పాచితో ఉంటుందో, ఎవరింట్లో అయితే నిత్య దీపారాధన జరగదో, ఎవరిళ్ళలో అయితే బూజులు, దుమ్ము, ధూళి ఇవన్నీ ఉంటాయో వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఉండకపోగా ఎవరైతే ఇలాంటి వాళ్ళ ఇళ్ళకు వెళ్తారో వాళ్ళ ఇళ్ళలో కూడా లక్ష్మీదేవి ఉండదన్నమాట. అంటే ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళారనుకోండి, వీళ్ళు కూడా ఏం చేస్తారో అవే అమలు చేసేస్తూ ఉంటారు కదా. అందుకని అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అని చెప్పి చెప్తున్నారు. ఆచార భ్రష్టులు, ధర్మభ్రష్టులు అంటే ఆచారాన్ని పాటించకుండా ఎవరైతే ఉంటారో, ధర్మాన్ని ఎవరైతే తప్పుతారో వాళ్ళింట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు, వెంటనే వెళ్ళిపోతుంది. అందుకే ఆచారాన్ని పాటించమని మన పెద్దవాళ్ళు పదే 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 చెప్పే కారణం అదే. ఆచారాన్ని పాటించడం అంటే ఏంటి? కాస్త నియమనిష్టలు అవి పాటించండి, శుభ్రంగా ఉండండి, ఏవైతే పెద్దవాళ్ళు వద్దు అంటారో అవి చేయకుండా, ఏవైతే పెద్దవాళ్ళు చేయమంటారో అవి చేసామనుకోండి, అదే ఆచారం పాటించడం. అశుద్ధ హృదయాల ఇళ్లల్లోనూ, పరదూషకులుగా మారిపోయిన వాళ్ళ ఇళ్లల్లోనూ, అంటే వాళ్ళలో కల్మషం నిండి ఉంటుంది, ఎప్పుడు ఇంకొకరి మీద పడి ఏడుస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళ ఇళ్లలో కూడా లక్ష్మీదేవి ఉంటుందట. ఇంకొకరిని ఎప్పుడు తిడుతూ, వాళ్ళని బాధ పెడుతూ, వాళ్ళని నిందిస్తూ ఉంటారు చూసారా, వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండటానికి భయపడిపోతుందట. అసలు అలాంటి వాళ్ళ చేతి నీళ్లు తాకవలసి వస్తుందని లక్ష్మీదేవి పారిపోతుందట. అభక్ష్య భక్షకులు అంటే ఏదైతే తినకూడదు అని అంటారో దాన్ని తింటూ ఉంటారు కదా, అలా తినేవాళ్ళ ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. వాళ్ళంటే లక్ష్మీదేవికి ఎంత అసహ్యమో నేను చెప్పలేను అని శ్రీమన్నారాయణుడు చెప్తున్నారు. గోటితో గడ్డి పరకలు తెంపుతూ నేలపై రాస్తూ నిరాశా నిస్పృహలకు లోనైన వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదట. కొంతమంది గడ్డిని తీసుకొచ్చి తుంపుతూ ఉంటారు, అలా తుంపే వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. కొంతమంది కాళ్లతో బొటన వేలతో నేల మీద రాస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళ ఇళ్లలో కూడా ఉండదు. నిరాశా నిస్పృహలకు లోనైన వాడు అంటే, నిరాశా నిస్పృహలకి లోనవడం అంటే కొన్ని పరిస్థితులు ఉంటాయి, అవి కాదు. నిత్యం నాకు ఇది లేదు, నా వల్ల కాదు, నేను ఇంతే, నా బ్రతికింతే, నేను మాత్రం ఇలాగే ఉన్నాను, ఎదుటివాడు మాత్రం బాగుపడిపోతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ ఇళ్లలోనూ, ఎప్పుడు ఇంకొకళ్ళని నిందించే వాళ్ళ ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు. సూర్యోదయ సమయాన్ని భుజించటము, పగటిపూట నిద్రించటము ఇలాంటి చేసే వాళ్ళ ఇళ్లలో కూడా లక్ష్మీదేవి ఉండదు. పగటిపూట నిద్రించడం అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు గంటల గంటలు నిద్రపోతూ ఉంటారు. అలా నిద్రపోతే మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, ఏంట్రా అంతసేపు నిద్రపోతుందో, ఇంటికి దరిద్రం అని. దరిద్రం అంటే అర్థం ఏంటి?
అంతంతసేపు పడుకుంటే ఏ పని పాట లేకుండా ఉంటాం. ఏ పని పాట చేయకపోతే మన ఇంట్లో లక్ష్మీదేవి ఎలా వస్తుంది చెప్పండి? అందుకనే పగటిపూట ఎక్కువసేపు నిద్రించకూడదని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా ఎవరైతే అనవసరంగా పగటిపూట నిద్రపోతూ ఉంటారో వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. అలాగే సంధ్యావందనం చేయనివాడు, అదీక్షితుడు, ఆచారాన్ని వదిలేసిన బ్రాహ్మణుడి ఇంటికి కూడా లక్ష్మీదేవి వెళ్ళదుట. అలాంటి బ్రాహ్మణుడు లక్ష్మికి ప్రథమ శత్రువు అని చెప్పి చెప్తున్నారు. తడికాళ్ళతో కానీ నగ్నంతో కానీ నిద్రించే వాళ్ళ ఇంటి నుంచి కూడా వెంటనే వెళ్ళిపోతుందట. అలాగే అభ్యంగన స్నానం చేసి, అంటే శుభ్రంగా స్నానం చేసేసి ముట్టుకోకూడని వాళ్ళని వెళ్ళి ముట్టుకున్నాము అని అనుకోండి, అలా ముట్టుకున్నా సరే తొడలపై ఇలా ఇలా వాయించుకుంటూ ఉంటారు కొంతమంది. అలా వాయించుకుంటున్నా, కాళ్ళు ఊపుతూ ఉంటారు. అలా కాళ్ళు ఊపుతున్నా సరే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుందట లక్ష్మీదేవి. వ్రతోపవాసహీనుడు, అంటే వ్రతాలు ఉపవాసాలు చేయనివాడు, ఒకవేళ చేస్తున్న మధ్యలో వదిలేసేవాడు, విష్ణు భక్తి వర్జితుడు, అంటే విష్ణుమూర్తిని పూజించినవాడు, అశుచి అయినవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అంటే ఇల్లు శుభ్రంగా చాలా నీట్గా పెట్టుకుంటే లక్ష్మీదేవి వస్తుందని అర్థం అనమాట. అలాగే బ్రాహ్మణులను ద్వేషించినా, నిందించినా, దయాహీనుడై జీవహింస చేసినా అలాంటి వాళ్ళ ఇళ్లలోంచి కూడా జగన్మాత లక్ష్మీదేవి కోపంతో పారిపోయి వచ్చేస్తుందట. హరిభక్తి, హరిసేవ, హరిగుణకీర్తన ఉన్న చోటల్లా తాను సర్వమంగళప్రదాయనిగా ఉంటుంది. శ్రీకృష్ణ ప్రశంస కానీ, శ్రీకృష్ణ భక్తుల్ని ప్రశంసించటం కానీ ఇవి ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడ స్థిర నివాసంగా లక్ష్మీదేవి ఉంటుంది. శంఖధ్వని, సాలగ్రామశిల, తులసి ఉన్న చోట కూడా లక్ష్మీదేవి ఉంటుంది. వాటికి ఎవరైతే ధ్యాన వందనాది సేవలు చేస్తూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి తనకు తానే వెళ్ళి నిలుస్తుందట. అందుకే తులసి పూజ చేయమని చెప్పి చెప్తారు. సాలగ్రామ పూజ అయితే అందరూ చేయకూడదు, కానీ తులసి పూజ, ఈ శంఖధ్వని అందరూ చేయొచ్చు కదా. కాబట్టి ఇంట్లో నిత్యం దేవతార్చన జరిగితే అటువంటి చోట లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. శివలింగార్చన, దుర్గార్చన, దుర్గాస్తుతి ఎక్కడైతే జరుగుతాయో, విప్రార్చన, విప్రసేవ ఎక్కడైతే జరుగుతాయో, దేవతా పూజాధికం జరిగే గృహాలలోనూ ఆలయాలలోనూ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని చెప్తారు. ఏ దేవాలయాల్లో అయితే నియమనిష్టలతో ఆచార వ్యవహారాలన్నింటినీ పాటిస్తూ పూజ చేస్తూ ఉంటారో ఆ దేవాలయాలు చూడండి కళకళలాడిపోతూ ఉంటాయి మిగతా దేవాలయాల కంటే కూడా. అలాగే ఎవరింట్లో అయితే నిత్యం ఆచారాలను పాటిస్తూ శ్రద్ధగా భక్తిగా ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వాళ్ళల్లో కూడా లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చెప్పారు. అయితే ఇంద్రుడు తన రాజ్యాన్ని అంతా పోగొట్టుకుంటాడు కదా, మరి ఎలా నా రాజ్యాన్ని తిరిగి నేను వశం చేసుకోవాలని చెప్పి అడిగినప్పుడు ఇంద్రుడికి చెప్పిన మార్గం అన్నమాట. అదేంటి అంటే నియమనిష్టలతో నువ్వు చక్కగా లక్ష్మీదేవిని స్తుతించు అని చెప్పి చెప్తారు. అప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తుతిస్తారనమాట. ఆ స్తోత్రాన్ని గనక త్రిసంధ్యలలో ఎవరైతే పఠిస్తూ ఉంటారో వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉంటుందిట. అలాగే శ్రీ కమలవాసిన్యై నమః అనే నామాన్ని అలా నిత్యం జపిస్తూ ఉండాలన్నమాట. అక్షర లక్షలు అంటారు చూసారా, అలా చేస్తే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అప్పుడైతే చాలామంది అంటారు దేవుడి దగ్గర కూర్చోకుండా మేము అటు ఇటు తిరుగుతూ చేసుకోవచ్చా అని. శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా అప్పుడే ఉంటుంది. కాబట్టి ఒక అరగంట సేపు అక్కడ కూర్చుని శ్రీ కమలవాసిన్యై నమః అని చేసుకోవడంలో తప్పేం లేదు కదా. అలా చేసుకుంటూ ఈ లక్ష్మీస్తుతిని, అంటే ఇంద్రుడు చేసిన లక్ష్మీస్తుతిని త్రిసంధ్యల్లో ఎవరైతే చేస్తారో వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉంటుందట. లక్ష్మీదేవిని ఎలా ప్రార్థిస్తాడో తెలుసా ఇంద్రుడు? అమ్మ, నేను నా రాజ్యాన్ని పోగొట్టేసుకున్నాను, నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు, నా రాజ్యం చేజారిపోయింది, దాన్ని మళ్ళీ నాకు ఇప్పించు, నీ అనుగ్రహం నాకు కావాలి తల్లి, దరిద్రునైపోయాను, నా ప్రాభావం పోయింది, రాజ్యాధికారం పోయింది, అన్నీ పోయాయి, నాకు తిరిగి ఐశ్వర్యాన్ని జయాన్ని ప్రసాదించే తల్లి అని ఏడుస్తాడు, ఆర్తితో అభ్యర్థిస్తాడనమాట. అలా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా తను చేసిన తప్పు తను తెలుసుకుని మళ్ళీ లక్ష్మీదేవిని ప్రార్థించాడో అప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుందన్నమాట. త్రిసంధ్యలలోనూ పఠించేవాళ్ళు కుబేర్లు అవుతారని, రాజరాజేశ్వరులు అవుతారని, వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని చెప్పి చెప్తారు. కాబట్టి ఏవైతే శ్రీ మహావిష్ణువు చేయొద్దన్నారో అవన్నీ వదిలేసి ఏవైతే చేయమన్నారో అవి చేస్తూ ఈ స్తోత్రాన్ని 3 పూటలా చేస్తూ శ్రీ కమలవాసిన్యై నమః అనే నామాన్ని అలా జపించుకుంటూ ఉంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండి తీరుతుంది. ఇది శ్రీమన్నారాయణుడు చెప్పిన మాట కాబట్టి ఖచ్చితంగా జరిగి తీరుతుంది.